స్వామిశరణం అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీక్ష వేసుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ ముఖ్యంగా దీక్ష వేసుకున్న వాళ్ళు దేవుడికి అంటే ఆ 40 రోజులు దేవుడి సేవలో, ఆయన భక్తిలో కంప్లీట్గా కనెక్ట్ అయ్యి ఆ వైబ్రేషన్స్, వాళ్ళకుండే వైబ్రేషన్స్ కంప్లీట్గా డిఫరెంట్. బట్ నేను చెప్తుంది అదర్ సైడ్ అడ్వాంటేజెస్ గురించి చెప్తున్నాను, తప్పుగా తీసుకోవద్దండి. జస్ట్ టు బ్రింగ్ ద అవేర్నెస్, ఎస్పెషల్లీ మాల ఎప్పుడు వేసుకొని వాళ్ళకు అంటే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. నేను అంటే ఆల్రెడీ వేసుకొని అన్నీ తెలిసిన గొప్ప వాళ్ళకి చెప్పేంత దాని కాదు. మాల వేసుకున్నప్పుడు నేను అన్నట్టుగా భక్తిది అది 100%, అది పక్కన పెట్టి, అది ఐఎమ్ నాట్ సేయింగ్ నథింగ్ అబౌట్ దాట్. మొన్న చెప్పినట్టుగా అదర్ అడ్వాంటేజెస్ అంటే మన ఇల్లు ఎలా ఉంటుంది, మన స్వామి మన ఇంట్లోనే ఉన్నారనుకోండి, మనము ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్, ఎంత భక్తి వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో, ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. అంటే ఆల్మోస్ట్ లైక్ అంటే నాకైతే దేవాలయం లాగే అనిపిస్తూ ఉందన్నమాట. టచ్ వుడ్. అవి పక్కన పెట్టేస్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు తెలియకుండానే స్వామిగారు ఎవరైనా మాల వేసుకున్నప్పుడు వాళ్ళకు సేవ చేసే వాళ్ళు కానీ వాళ్ళకు కానీ అదర్ అడ్వాంటేజెస్ ఏంటంటే, మన బాడీ మైండ్తో పాటు మన బాడీ కూడా క్లెన్స్ అవుతుందని అయితే నేను నమ్ముతాను. ఎందుకంటే ప్యూర్ సాత్విక భోజనం అండి, 2 పూట్ల మాత్రమే తింటారు. అది కూడా మధ్యాహ్నం భోజనం, సాయంత్రం లైట్ పలహారం అంటే టిఫిన్ అనమాట. అంటే లైట్ ఇడ్లీ కానీ దోశ కానీ, అది కూడా లిమిటెడ్గా ఉప్పు కారాలు కొద్దిగా తగ్గించి, ఆయిల్ తగ్గించి అడ్వైజ్ చేస్తారు. సో మా ఇంట్లో స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే, స్వామిగారు మా హస్బెండ్ పైన రూమ్లో ఉంటారు, తను అంటే అక్కడే పడుకొని అక్కడే మండలం ఉంటుందన్నమాట. తను మార్నింగ్ లేచి తన పూజ అవన్నీ చేసుకుంటారు. సో తను వర్క్ కనెక్ట్ అయిపోతారు. నేను మార్నింగ్ లేచి నేను నాదంతా రెడీ అయిపోయి, నేను నా పూజ కింద నా దేవుడి గుళ్ళో నేను పూజ చేసుకొని నా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇద్దరం వర్క్ చేసుకుంటాం ఇంట్లోనే. అరౌండ్ 11 o'clockకి నేను బ్రేక్ తీసుకొని వచ్చేసి వంట చేస్తాను. వంట చేసి, వంట కూడా ఏంటంటే సాత్విక భోజనం కదా, మేమైతే జస్ట్ 1 కర్రీ అండ్ 1 పప్పుచారు అండ్ పెరుగు. రైస్ కూడా బ్రౌన్ రైస్, కీన్వా లాంటివి కూడా తినొచ్చు. ఇట్స్ అప్ టు అస్. వండుకొని వచ్చేసి స్వామిగారి కింద కూర్చుంటారు. ఆయనకు వడ్డిచ్చేసి ఆయన ప్రసాదం తీసుకున్న తర్వాత ఆయన కొద్దిగా దూరంగా నేను కూడా కింద కూర్చొని భోంచేసి మొత్తం అదంతా మళ్ళీ క్లీన్గా మొత్తం క్లీన్ చేసేసుకొని శుభ్రంగా తూర్చేసుకుని అంత చేసుకుని నేను మళ్ళీ అరౌండ్ 12:30 కల్లా మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతాను. అరౌండ్ ఒక 2 o'clockకి టీ ఉంటుంది సాయంత్రం. మధ్యాహ్నం టీ, అది మార్నింగ్ది సాయంత్రంది కలిపి మధ్యాహ్నం తాగుతాం మేమైతే. సో మధ్యాహ్నం టీ టైం ఉంటుంది. టీ అప్పుడు టీ పెట్టేసి స్వామిగారికి ఇచ్చేసి నేను తీసుకుంటాను. దెన్ అరౌండ్ ఈవినింగ్ 6:30కి పూజ ఆరతి ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం స్నానాలు అవుతాయి. అయిన తర్వాత స్వామిగారు పూజ చేస్తుంటారు. నేను టిఫిన్ ఏదో ఒకటి పలహారం రెడీ చేసి ఆరతి అయిన తర్వాత దేవుడికి ఆరతి పాటలు అవన్నీ అయిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ కింద కూర్చొని స్వామిగారికి పలహారం పెట్టి నేను తీసుకుంటాను అనమాట. అదే కాకుండా డ్యూరింగ్ ద డే టైం అంటే ఏదైనా జస్ట్ హాల్లో కూర్చొని ఏదైనా యూజువల్గా ఇంకా మాటలు కూడా ఎలా ఉంటాయంటే, దేవుడికి సంబంధించినవి కొంచెం ఇంకొకరి గురించి మాట్లాడుకోకుండా, ఇంకొక దాని గురించి చర్చించుకోకుండా, ఫోన్లో చూడకుండా, తనైతే కంప్లీట్గా నో ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే సోషల్ మీడియా ఓపెన్ చేయకుండా జస్ట్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ భక్తి కానీ, జస్ట్ కామింగ్ డౌన్ ఎవ్రీథింగ్, రైట్. అండ్ అప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఏదన్నా కొన్ని పాటలు వింటాము, కొన్ని పాటలు ప్రాక్టీస్ చేస్తాము. ఆ తర్వాత కొన్ని ఏదైనా స్టోరీలు అంటే అయ్యప్ప స్వామికి సంబంధించినవి కానీ, వేరే దేవుళ్ళకి సంబంధించినవి కానీ కొన్ని, తర్వాత ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇండియా కాల్స్ కానీ అవన్నీ అయిన తర్వాత
అప్పుడు కూడా ఆయన కిందే కూర్చుంటారు కదా, నేను కూడా కిందే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో ఆయన తో పాటు నేను కూడా ఏమంటాం ఇవన్నిటినీ ఎంజాయ్ చేస్తున్నాను, అంటే రిలీజ్ చేస్తున్నాను. భక్తితో పాటు ఫుడ్ కానీ, లేకపోతే ఆ జోన్లో ఉండడం కానీ, లేదంటే ఫిజికల్గా ఫస్ట్ 2 రోజులు కింద కూర్చొని లేవడం, 2 hours పూజ కోసం కూర్చొని లేవడం కష్టం ఎవరికైనా. కాళ్ళు తిమ్మిరి పట్టేస్తాయి అలవాటు లేకుండా. ఎందుకంటే కంఫర్ట్ లైఫ్కి అలవాటు అయిపోయినాక సోఫా చూడగానే సోఫాలో కూర్చుంటాం, కుర్చీ చూడగానే కుర్చీలో కూర్చుంటాం. సో మేము అదే అనుకుంటున్నాం అనమాట. ఈ మాల తర్వాత కూడా నేల మీదే కూర్చొని భోంచేద్దాము, ఇది బాగుంది అనిపిస్తుంది. ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నాను నేను. మామూలుగా చాలా ఇప్పుడు మీకు తెలుసో లేదో కొందరు కొన్ని ఇవి ఉన్నాయన్నమాట. అంటే ఏమంటాం మెడిటేషన్ క్యాంప్స్ అని చెప్పేసి చాలా డబ్బులు అవి కూడా ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసేది కూడా కొంచెం సాత్విక భోజనం, కొద్దిగా ఉప్పు కారం తగ్గించేసి వెజిటేరియన్ ఫుడ్, వెరీ లిమిటెడ్ ఫుడ్, డే అంతా మెడిటేషన్లు కానీ లేకపోతే ఇవన్నీ ప్లాన్ చేసి ఉంటాయి అన్నమాట. ఇది కూడా అట్ హోమ్, ఇన్ అదర్ వర్డ్స్ ఒక రకమైన మెడిటేషన్ క్యాంప్ లాగే, కాకపోతే మెడిటేషన్ టువర్డ్స్ డివోషన్ అనమాట. ఇది తెలియకుండానే ట్రస్ట్ మీ ఎంత మన ఎంటైర్ టైం టేబుల్ని సక్రమైన మార్గంలో పెడుతుందంటే, ప్లీజ్ నన్ను మళ్ళీ మీరు రాంగ్గా తీసుకోవద్దు, మీరు ఏంటి చులకన చేస్తున్నారు అయ్యప్ప మాల, అలా ఏమీ లేదండి. నేను ఏం చెప్తున్నానంటే మాల ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళు నిజంగా ఎంత అదృష్టవంతులు అసలు. ఇవన్నీ తెలియకుండా యాడెడ్ అడ్వాంటేజెస్ కదా. అంటే వ్యసనాలన్నిటికీ దూరంగా ఉండి, క్రేవింగ్స్ అన్నిటికీ దూరంగా ఉండి, కంఫర్ట్స్ అన్నిటికీ దూరంగా ఉండి, మన మనసులో కూడా ఎలాంటి రాగద్వేషాలు అంటారు కదా, ఒకరి గురించి బ్యాడ్గా అనుకోవడం కానీ, ఒకరి గురించి గాసిప్ చెప్పుకోవడం కానీ, అలాంటివేమీ లేకుండా ఇవన్నీ లేకుండా ఆ మనిషి 40 days డెడికేటెడ్. సో దిస్ ఈజ్ అనదర్ రీజన్ ఫర్ యూ టు కన్సిడర్. నేను ఎంకరేజ్ చేస్తాను. నా వల్ల ఆల్రెడీ ఒక 2-3 చెప్పారు నాకు, అంటే నాకు ఉందండి, సంకల్పం ఉంది, మీ రీల్ చూసిన తర్వాత నాకు కూడా వేసుకోవాలనిపిస్తుంది అని ఒక 2-3 చెప్పారు. ఈ నా సోషల్ మీడియా, ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఈ రోల్లో నేను ఉన్నా కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని అడ్వాంటేజ్గా తీసుకొని కనీసం ఒక 2 కానీ నేను మోటివేట్ చేసి నెక్స్ట్ ఇయర్ వేయగలిగితే ఆ పుణ్యమంతా అందులో ఇంత నాకు వస్తుంది కదా. అదండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. టేక్ కేర్.